ఇడ్లీ బ్యాటర్తో కొత్తగా పిల్లల కోసం డిఫరెంట్గా ఈ విధంగా అయితే చేశాను. మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ. వీడియోని ఎండ్ వరకు చూడండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీకే తెలుస్తుంది. బౌల్లోకి ఇడ్లీ బ్యాటర్ తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, స్వీట్ కార్న్ గింజలు, క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర, వాము కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెదర్ బాగా చల్లగా ఉందనేసి నేను ఇక్కడ వాము యాడ్ చేశాను. వాము ఫ్లేవర్తో చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. గ్లాస్లోకి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని బ్యాటర్ వేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసామంటే చక్కగా మనకి వచ్చేస్తాయి అన్నట్టు. స్టిక్స్ పెట్టుకుంటే ఈ విధంగా ఊడిపోలేదంటే పర్ఫెక్ట్గా స్టీమ్ అయినట్టు మనకి ఈ విధంగా. ఐస్ క్రీమ్ స్టిక్స్తోనే గ్లాస్ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి. పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాము ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలకి కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వాము వేసి చేసి ఇచ్చామంటే చాలా బాగా రిలీఫ్గా ఉంటుంది, తగ్గుతుంది కూడా. ఫైనల్గా పల్లీల మసాలా పొడి వేసి అయితే ఇచ్చాను. పిల్లలైతే ఫుల్ హ్యాపీ, బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.